ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు దీపావళి గురించి మన గురువుగారి యొక్క సందేశం విందాం మాస్టర్స్. ఈరోజు దీపావళి. మీ జీవితంలో దీపాలు వెలిగించుకోండి. ఏ దీపం? ధ్యానం అనే దీపం వెలిగించండి. మీ జీవితం దీపావళి అవుతుంది. ధ్యానం అనే దీపం వెలిగిస్తే మీ లోపల నరకాసుడు చేస్తాడు. బుద్ధి లేనివాడు వాడు. చికెన్ మటన్ తినమని చెప్తాడు వాడంతా లోపల చచ్చిపోవాలి. ఆ నరకాసుడు చచ్చిపోవాలి. నరకం అంటే హెల్. ఆ నరకాన్ని క్రియేట్ చేసేవాడు చచ్చిపోవాలి. వాడి పేరే బుద్ధి లేనివాడు. ఈరోజు దీపావళి. మీ జీవితంలో దీపాలు వెలిగించుకోండి. బయటగా దీపాలు వెలిగించవలసింది, లోపల అందరూ రాక్షసత్వం పోగొట్టుకోవాల్సింది. ఈ భూమండలంలో ఇంకా నరకం ఉండకూడదు, నరకబడడం ఉండకూడదు, నరకం ఉండకూడదు. దీపావళి నాడు నరకాసుడు సత్యభామ చేతిలో చచ్చాడు. ఆ నరకం ఎక్కడ చచ్చింది? సత్యం అనే దాంట్లో భామ. సత్యం అనే భామ ద్వారా నరకం అనే అసురుడు రాక్షసుడు చచ్చాడు. సత్యం అనే భామ కనుక సత్యభామ. అప్పుడు వెలుతురు వచ్చినట్ట. అంతవరకు అంధకారం ఉంది. దీపావళి ఎందుకు చేసుకుంటాము? సత్యభామ నరకాసురుడిని చంపింది. సత్యం వచ్చిందంటే రాక్షసత్వం వస్తుంది. సత్యం లేదంటే రాక్షసత్వం విజృంభిస్తుంది. నాకు సత్యం కావాలి స్వామీజీ అని వస్తారు నా దగ్గరికి. తీసుకో సత్యం. ఇక్కడ కొండ అంత ఉంది, హిమాలయాలు అంత ఉంది, సత్యం తవ్వి తీసుకో. ఈ లోపల నరకాసుడు చచ్చిపోతాడు. ఈ సత్యాన్ని తీసుకో. ఆ పేరులోనే ఉంది, ఆ పురాణంలో బాగా గమనిస్తే అందులోంచి మనకు అంతే సారవంతం వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మనం ప్రతినిత్యం ఎరుకతో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగత్యం చేస్తూ అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఉందాం మాస్టర్స్. అలాగే మన గురువుల యొక్క సందేశం మేరకు వైజాగ్లో మెగా పిరమిడ్ రావాలని ప్రతి ఒక్కరు సంకల్పంతో ధ్యానం చేస్తూ ఉందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.